సార్ రెండో ఇష్యూ ఏంటంటే పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, అనేక ఇబ్బందుల నడుమ నడుస్తోంది, ఎట్టకేలకి పూర్తి అయ్యేటువంటి దశకు వచ్చింది. అయితే ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుని చేపడుతున్నారు. చాలా భారీ ఎత్తున 80,000 కోట్ల రూపాయలు అంటున్నారు ఖర్చు కూడా. అది అవసరం ఉందని కొంతమంది, లేదని కొంతమంది, ఈ డిబేట్ కూడా జరుగుతోంది. పక్కనున్న రాష్ట్రంలో జరిగినటువంటి గొడవ వల్ల పెద్ద ప్రాజెక్టు కడితే భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే అదంతా వృధా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చింది చాలా మందిలో. ఆ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఆలోచన సాగుతోందా? నేనేమన్నానంటే ఇప్పుడు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమ నేను చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాల కరువు వచ్చేది. వేరుశనగ విత్తనాలు వస్తే విత్తన ఖర్చు కూడా వచ్చేది కాదు. వాళ్ళకు నేనే ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించాను. ఒకసారి అనంతపూర్లో కరువు వస్తే పశువులన్నీ ఒక చెరువు దగ్గర తీసుకుపోయి ఆంధ్రా నుంచి రేక్స్లో ట్రైన్స్లో ఫాడర్ తీసుకుపోయి నీళ్లు కూడా తీసుకుపోయి ట్యాంకర్లో అటు కాపాడుకున్నాం. రాయిదుర్గ్ ఆ నియోజకవర్గం ఎడారిగా మారిపోతుందంటే డీఫారెస్టేషన్కి, డెజర్టైజేషన్కి మన ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు కూడా దేశంలో 2వ అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లా అనంతపురం. ఈరోజు ఒక్కసారి ఆ కియా మోటార్ దారిలో ఒకసారి పోరండి. ఇప్పుడు అనంతపురం జిఎస్టిపిలో కోస్టల్ ఆంధ్ర కంటే మించిపోయే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం హార్టికల్చర్. వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. దానికి కారణం పైన వర్షాలు పడ్డాయి, ఆ నీళ్లు సద్వినియోగం చేశాం. ముందు చూపుతో ఆలోచించి అన్ని రిజర్వాయర్లకు నీళ్లు మళ్ళించాం. కాబట్టి ఈ సంవత్సరం మీరు చూస్తే 90% రిజర్వాయర్లన్నీ కళకళలాడే పరిస్థితికి వచ్చింది. అది కూడా మీరు లాస్ట్ ఇయర్ 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరం 9% డెఫిసిట్ పడింది. 9% రాష్ట్రంలో డెఫిసిట్ రెయిన్ఫాల్ అయినా పైనుంచే వచ్చే వాటర్ వల్ల 90% రిజర్వాయర్స్ ఫుల్ అయినాయి. కరువు అనే మాట లేదు, తాగేదానికి నీటి సమస్య లేదు. ఇవన్నీ చేయగలిగాం. ఇది చేసినప్పుడు ఎప్పటికైనా నాకు ఒక ఆలోచన, ఇప్పుడు కాదు, నేను వాజ్పేయి గారి పీరియడ్ నుంచి ఆలోచిస్తున్నాం. ఆ రోజు కూడా గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలనేది ఆనాటి ఆలోచన. ఆ రోజు వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు ఒక మీటింగ్ కూడా పెట్టాం. సురేష్ ప్రభుని ఒక టాస్క్ ఫోర్స్ వేసి చైర్మన్ చేశారు. అది వర్కౌట్ చేశారు. ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే ఒక కాన్సెప్ట్ అంతే. డబ్బులు లేవంటే డబ్బులు ఉండవు. ఆ రోజు నేను మలేషియా చూశాను. మలేషియా 2 కోట్ల జనాభా. ఈస్ట్ వెస్ట్ రోడ్డు చూస్తే కారిడార్లో 8 లేన్ రోడ్డు. ఆ రోడ్డు చూసిన తర్వాత 2 కోట్లకు అలాంటి రోడ్డు ఉంది. 120 కోట్ల జనాభాకు మనకు రోడ్డు లేదని వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే ఆయన కూడా కన్విన్స్ అయ్యి ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు టు చెన్నై ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అవుతానే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఈరోజు ఏ ఊరికి చూసినా వరల్డ్ క్లాస్ రోడ్స్ వచ్చాయంటే దట్ ఈస్ వేర్ పీపీపీ మోడల్. మీరు చిన్న నీళ్లు లేకపోయినా పర్వాలేదు, లేకపోతే రోడ్డు లేకపోయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటామంటే మనం ఇక్కడే ఉంటాం. ఇప్పుడు బనకచెర్ల కూడా ఇంకోటి కూడా వాళ్ళు కూడా నేనేమన్నానంటే ఎవరికి ఇబ్బంది లేదు. సర్ప్లస్ వాటర్, సముద్రం లేకపోయే నీళ్లు ఎవరు వాడుకున్న నష్టం లేదు. తెలుగు వాళ్ళందరూ వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడ గోదావరి పైన నీళ్ళన్నీ వాడుకోవచ్చు. కృష్ణాలో ఉండే నీళ్లు ఎట్లా వాటర్ కొంతవరకు ఇచ్చుకున్నాం. అదే సమయంలో ఇలాంటి ఒకసారి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా రిజర్వాయర్స్ ఉంటే వాళ్ళు కూడా ఫిలప్ చేసుకోవడం కరెక్ట్ అయిన ఆలోచన. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే సంపద సృష్టించాలంటే పెట్టుబడి పెట్టాలి. ఈరోజు మొత్తం వీళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నారు.
సొంత డబ్బులు పెడుతున్నారా? పెట్టుబడులు తీసుకుంటున్నారు, బ్యాంకుల్లో తీస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, ఆదాయాన్ని సంపాదిస్తున్నారు, తిరిగి పే చేస్తున్నారు, ఆస్తులు సృష్టిస్తున్నారు. రేపు కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. నీళ్లుంటే సుస్థిరమైన పాలన. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో కానీ నీళ్లు ఇవ్వగలిగితే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దేశంలోకెల్లా నెంబర్ 1 ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. ఇది నా యొక్క విజన్ అనుకోండి. లేదంటే ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సార్ మరొకటి, మీరు చాలా చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తే మీరు అక్కడే ఉంటారు. ఓకే, వదిలిపెట్టాలి మీ మైండ్లో. ఇప్పుడు మిట్టలు వచ్చాడు, మిట్టలు వచ్చి నేను 1,00,000 కోట్లు స్టీల్ ప్లాంట్ పెడతా అన్నాడు. అక్కడితో నేను వదిలిపెట్టలేదు. ఆయన 1,00,000 కోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ పెడతానంటే అతను కొన్ని కోరికలు చెప్పాడు నాకు. నేను అక్కడి నుంచి ఐరన్ ఓర్ తేవాలి. ఐరన్ ఓర్ తేవాలంటే ఎన్ఎండిసి మాకు పర్మిషన్ ఇవ్వాలి. అది కానీ లారీల్లో తేవాలంటే నాకు చాలా సమయం పడుతుంది. మీరు ప్రధానమంత్రి గారికి చెప్పి ఒప్పించి పైపులో స్లర్రీ తీసుకొస్తే అక్కడ స్లర్రీ వదిలిపెడితే వీళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంది. ఈ పర్మిషన్ ఇప్పించమంటే నేను పోయి ప్రధానమంత్రితో మాట్లాడని ఆయన కూడా చెప్పారు. పిఎం కానీ కుమారస్వామి మినిస్టర్ కానీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టడానికి కారణం స్లర్రీ ద్వారా ఐరన్ ఓర్ తీసుకొస్తున్నారు, ఆ పైపుల ద్వారా. ఇట్లా వేరియస్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో పోతే తప్ప మనం తక్కువ కాదు, మన ఆలోచన విధానంలో తక్కువ ఉంది, లోపం ఉంది నా లెక్క ప్రకారం. ఓకే సార్, మరొక వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఇవి ఎఫిషియెంట్గా నడవాలి, యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని. చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా, ఏ రకంగా లాభం? అంటే మీరు కాలేజీలు కావాలి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. ప్రైవేట్ కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు. నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 200 పైన చేశాం. రంగారెడ్డి జిల్లాలో 8 హై స్కూల్స్ లేవు, 10 హై స్కూల్స్ లేవు. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. దీంతో ఏమైంది? ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ 2 ఆలోచనలు. ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. దీంతో గవర్నమెంట్లో చేయగలట్టు చేశాం, గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం. అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి, అందులో పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు, లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు. దట్ ఈస్ ది విజన్. అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1 అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి 5 ఏళ్లలో. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్. అదే మాదిరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్లకు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు.
అన్ని తరోగా ఆలోచించి 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరే అన్నారు, నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ముందు 42% ఉంటుండే 50% ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి. ప్రభుత్వ కోటా కింద ఉంటుందండి. ప్రభుత్వ కోటా కింద 50% సీట్లు మొత్తం జనరల్ కోటా కింద వస్తాయి. ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి. మేము చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా 1కి 100 సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు. కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా. కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయం